brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఎస్ఎల్బీసీ టన్నెల్లో 22వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 7గురు ఆచూకీ కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. D1, D2 పాయింట్స్ దగ్గర మట్టిని తొలగిస్తున్నారు. సింగరేణి గనుల్లో ఉపయోగించే వుడ్ కాక్స్ తో తవ్వకాలు జరుపుతున్నారు. రోబో టెక్నాలజీతో సెర్చ్ ఆపరేషన్ స్పీడ్ అందుకుంది. ప్లాస్మా కట్టర్లతో టీబీఎం మిషన్ ని కట్ చేస్తూ శిథిలాలను తొలగించే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. D2 పాయింట్ దగ్గరకు మినీ హిటాచీని కూడా పంపించారు. టన్నెల్లో సిమెంట్ సెగ్మెంట్ పడిపోయే ప్రమాదం ఉండడంతో ఎండ్ పాయింట్ కి ముందు 50 మీటర్ల వరకు డేంజర్ జోన్ గా ప్రకటించారు. ఆ ఏరియాలోకి ఎవరిని వెళ్లొద్దని రెస్క్యూ టీమ్స్ ని అలర్ట్ చేశారు అధికారులు. రోబో టెక్నాలజీతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. హైడ్రాలిక్ పవర్ రోబోకు అనుసంధానంగా ప్రత్యేకమైన యంత్రాలని కూడా అనుసంధానం చేశారు. లిక్విడ్ రింగ్ వాక్యూమ్ పంపు అలాగే వాక్యూమ్ ట్యాంక్ మెషిన్స్ తో లోపలికి పంపించారు. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వాసు, ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. ఎస్ఎల్బీసీ టన్నర్లో 7గురు కోసం 22వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంతకాలం మాన్యువల్తో పాటు ఇటు ప్రొక్లైన్తో తవ్వకాలు జరిపారు. కానీ దాదాపు నిన్నటి నుంచి కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన ఆన్వీ కంపెనీకి సంబంధించిన రోబోలను లోపలికి పంపించారు. అంటే ఎండ్ పాయింట్లో ఎక్కడైతే రెస్క్యూ బృందాలు లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉందో అక్కడికి ఈ రోబోలను పంపించి ఇప్పటికే 2-3 సార్లు ట్రైన్ రైలు ఏర్పాటు చేశారు. సో రేపటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈ రోబోలు అందుబాటులోకి వస్తాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఒకసారి కనుక ఈ రోబోలు అందుబాటులోకి వస్తే హెడ్ పాయింట్ ఏదైతే ఉందో 50 మీటర్లు ఉన్న మట్టిని బురదని ఒక ప్రత్యేకమైన పైపుల ద్వారా అక్కడి నుంచి బయట ఉన్న కన్వేర్ బెల్ట్ లోపల అక్కడికి తీసుకొస్తారు. అక్కడి నుంచి బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోపక్క ఎక్కడైతే క్యాడవర్ డాగ్స్తో పాటు జీపీఆర్ డేటా మిషన్ ఇచ్చిన ఆధారంగా అక్కడ తవ్వకాలు చేపట్టారు. గతంలో ఎక్కడైతే గురుప్రీత్ సింగ్ మృతదేహం దొరికిందో అక్కడ మరింత లోతుగా తవ్వకాలు జరిగినప్పటికీ అక్కడ ఎటువంటి ఆచూకీ లభించలేదు. సో ఈ నేపథ్యంలోనే D2, D1 ఏదైతే ప్రాంతాలున్నో అక్కడ మరింత లోతుకు తవ్వకాలు జరిపేందుకు రెస్క్యూ టీమ్స్ వెళ్ళాయి. కానీ అక్కడ టీబీఎం మిషన్కి సంబంధించిన విడిభాగాలు ఎక్కువగా అడ్డు తగులుతున్న నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన మెకానికల్ ఇంజనీర్ టీమ్స్ మొత్తం కూడా ప్లాస్మా కట్టర్స్ ద్వారా వాటి కట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోపక్క డీవాటరింగ్ సిస్టమ్ అంటే వాటర్ కూడా ఎక్కువ వస్తున్న నేపథ్యంలో ఉబికి వస్తున్న వాటర్ని బయటికి పంపించేందుకు డీవాటరింగ్ సిస్టమ్ ద్వారా భారీ మోటార్లు ఏర్పాటు చేసి బయటికి పంపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎప్పటికప్పుడు రెస్క్యూ ఆపరేషన్ డే బయట ఎదురవుతున్న సవాళ్ళని అధిగమిస్తూ బయటకి అయితే వాళ్ళు వెళ్తున్నారు. అంటే లోపల చిక్కుకున్న 7గురు ఎక్కడున్నారు, ఏ ప్రాంతంలో చిక్కుకున్నారన్న కోణంలో అయితే ఇప్పటికీ అనేక సార్లు అన్వేషణ కొనసాగింది. కానీ పూర్తి స్థాయిలో మరికొద్ది రోజులు ఈ అన్వేషణ పట్టే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. సో రోబోలు రేపటి నుంచి అందుబాటులోకి వస్తాయి. సో ఆ తర్వాత వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశం.